సంక్రాంతికి మోస్ట్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా చేసుకునే పచ్చి పులుసు అత్తేసరన్నం అయితే చూపిస్తానండి. సంక్రాంతిలో కూడా భోగి రోజున చాలా స్పెషల్ రెసిపీ అండి. ఇది వచ్చేసి భోగి మంటల పైన వంకాయలను అయితే కాల్చి చేస్తారు. సో ఇప్పుడైతే మనకి భోగి మంటల మీద కాల్చుకోవడానికి కుదరట్లేదు కాబట్టి ఇప్పుడు ఏ విధంగా చేసుకోవచ్చు, అదే టేస్ట్ వచ్చేలాగా అలా ఎలా చేసుకోవాలి మొత్తం అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూపించేస్తానండి. సో ఈ పచ్చి పులుసు అత్తేసరన్నంలోకి బెల్లం నెయ్యి కూడా వేసుకుని అయితే తింటారు కదండి. మీలో ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేసేయండి. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ వచ్చేసి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం వంకాయలనైతే తీసుకున్నానండి. నల్ల వంకాయలు అయితే కనుక ఎక్కువ టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇక్కడ అర కేజీ తీసుకున్నానండి వంకాయల్ని. అర కేజీ మీద కొంచెం ఎక్కువ ఉంటాయి. 4 పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి మనం కారం వాడము. కారం అనేది ఇక్కడే మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నూనెలో అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా మూత పెట్టి వేయించుకోవాలండి. మీకు కొంచెం మధ్య మధ్యలో మూత తిప్పి తిప్పడానికి భయం ఉన్న వాళ్ళైతే ఏంచి ఘాట్లు పెట్టి కాల్చుకోండి. సో ఈ విధంగా అటు ఇటు తిప్పి కాల్చడం వల్ల మొత్తం అంతా కూడా ఈవెన్గా అయితే ఉడుకుతుంది వంకాయ అనేది. ఇలా ఉడికిందా లేదా అనేది మనకి ఫోర్క్తో గుజ్జు చూస్తే కింద వరకు కూడా స్మూత్గా దిగిపోతే ఉడికిపోయినట్టండి. సో చూస్తున్నారు ఎంత స్మూత్గా దిగిపోతుందో. సో స్టవ్ ఆపేసి కింద పెట్టుకొని చల్లార్చుకున్న తర్వాత వీటికి తొక్కలనైతే తీసుకోవాలండి. సో తొక్కలైతే చాలా ఈజీగానే వచ్చేస్తాయి. తొక్కలు ముచ్చుకు తీసేసుకుని మొత్తం అంతటిని కూడా వంకాయలంతా కూడా గుజ్జుగా అయితే చేసుకోవాలి. సో ఇలా గుజ్జుగా చేసుకునేటప్పుడు ఏంటంటే తొక్క తీసిన తర్వాత వంకాయని మొత్తం విడతీసి చూసుకోవాలి, పురుగులు ఏమైనా ఉన్నాయేమో అనేసి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు కూడా నేను నానబెట్టి పెట్టుకున్నానండి. అంటే చిన్న బత్తాకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను. సో నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను తొక్కలను అయితే తీసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా పై తొక్క అంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా మొత్తం కూడా తీసుకొని పురుగులు ఉంటాయి కాబట్టి వంకాయలో చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఇది తొక్క తీయడం కూడా పెద్ద కష్టమైన పని ఏం కాదండి. ఈ రెసిపీ చాలా అంటే చాలా ఈజీ. సో చింతపండు గుజ్జునైతే తుక్కు లేకుండా అందులోకి పోసేసుకోవాలి. పోసేసుకున్న తర్వాత గుజ్జు పెట్టుకోండి. చిక్కగా ఉంటే మనకి రెసిపీ చిక్కగా వస్తుంది. మీరు పలచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసి గుజ్జు తీసుకోవడమేనండి. ఇందులో ఉప్పు వేసేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయలు అయితే వేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తారో మనకి కర్రీకి అయితే అంత టేస్ట్ వస్తుంది. కొంతమంది పచ్చి పులుసు అంటారు, కొంతమంది వంకాయ చట్నీ అంటారు, రకరకాలగా అయితే పిలుస్తారండి. ఎలా పిలిచినా మా వైపు అయితే మేము పచ్చి పులుసు అంటాము. ఇది వచ్చేసి భోగి రోజున అత్తేసరన్నంతో పాటు అయితే తింటామండి. సో అత్తేసరన్నం ఇంకా మనం పచ్చి పులుసు అనుకున్నాం కాబట్టి మనకి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి ఇక్కడ ఉప్పు చూసుకొని ఉప్పు మాత్రం తగ్గించి వేసుకోవాలండి. చెప్పడం మర్చిపోయాను నేను. అత్తేసరన్నంలో కూడా మనం కొంచెం ఉప్పు వేస్తాం కాబట్టి కొద్దిగా తగ్గించుకోవాలి. సో అత్తేసరన్నం అంటే ఏమీ లేదండి. మనం వండుకునే అన్నంలోనే కొంచెం పెసరపప్పు, నెయ్యి, ఇంకా ఉప్పు. నెయ్యి ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే కొంచెం కమ్మదనం అయితే వచ్చి టేస్ట్ కమ్మగా ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం కడిగేసుకొని శుభ్రంగా మనం బియ్యం రైస్ ఏ విధంగా కొలుచుకుంటామో వాటర్ 1:2 సేమ్ అదే రేషియో అండి. కొంచెం పెంచవలసిన అవసరం కూడా ఉండదు పెసరపప్పుకి. ఎందుకంటే మనం ఇక్కడ పెసరపప్పు అనేది తక్కువ వేసాం, చిన్న టీ గ్లాసులు వేసాం కాబట్టి. సో కొంచెం ఉప్పు చూసి వేసుకోండి. చాలా తక్కువ అయితే పడుతుంది అన్నంలో. పెసరపప్పు ఇష్టం లేని వాళ్ళు కొంతమంది శనగపప్పు కూడా వేసుకుంటారండి. కొంతమంది రెండు కలిపి కూడా వేసుకుంటారు. సో ఎక్కువ మంది అయితే ఇలా పెసరపప్పు అయితే వేసుకుంటారు. వేసుకుని మీరు రైస్ ఏ విధంగా వండుకుంటారో సేమ్ అదే విధంగా వండేసుకోవడమేనండి. కానీ రైస్ కన్నా కూడా పొడి పొడిగా వస్తుంది ఇది మనం నెయ్యి వేయడం వలన. సో చూస్తున్నారు కదండి. ఇందులోకి ఈ వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం బెల్లం నెయ్యి వేసుకుని కూడా చాలా అంటే చాలామంది తింటారు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. సో అలా ముందు 2 ముద్దలు తిన్న తర్వాత దానిలోకి పచ్చి పులుసు కూడా కలుపుకొని తింటే టేస్ట్ చాలా 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 బాగుంటుంది. అండ్ హెల్దీ రెసిపీ కూడానండి. సో మీలో ఎంతమందికి ఆల్రెడీ ఈ రెసిపీ తెలుసో నాకైతే కామెంట్ చేసేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనకి పెసరపప్పు కూడా చూసారండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. సేమ్ విజిల్స్ మనం రైస్కి ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.